హలో అందరికీ హండి బిర్యానీ ట్రై చేశాను, మండి బిర్యానీ ట్రై చేశాను, పాట్ బిర్యానీ ట్రై చేశాను, ఆఖరికి పొట్లం బిర్యానీ కూడా ట్రై చేశానండి. సో ఫస్ట్ టైం నేనైతే రెడ్ బకెట్ బిర్యానీ అయితే ఈరోజు ట్రై చేయబోతున్నాను అనమాట. సో మీకు కూడా రివ్యూ బిర్యానీ ఎలా ఉందో రివ్యూ మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. సో బిర్యానీ అయితే ఇలా ఉందండి. క్వాంటిటీ అయితే ఆరామ్గా ఇద్దరైతే తినొచ్చు అనమాట కడుపు నిండా. సో ఒకళ్ళు అయితే మాత్రం అందులో సింగిల్ సర్వ్ అనే ఉంటుంది, కానీ ఇద్దరైతే ఆరామ్గా తినొచ్చు. ఒకళ్ళు అయితే 2 పూటలు అయితే తినొచ్చు అనమాట కడుపు నిండా, అంత క్వాంటిటీ అయితే ఇచ్చారు. పీసెస్ విషయానికి వస్తే పీసెస్ అయితే చాలా బాగానే ఇచ్చారనమాట. మరీ తక్కువగా లేవు, మరీ ఎక్కువగా లేవు. సో ఒక 7-8 పీసెస్ దాకా అయితే వేశారు. ఇంకా రైస్ కుక్ అయింది, చాలా స్మూత్గా కుక్ అయిందండి రైస్. ఇంకా పీస్ కూడా చాలా బాగా ఫ్రై అయిందనమాట. ఇంకా మసాలా అయితే అంత ఎక్కువగా మసాలా లేదు, అంత తక్కువగా లేదనమాట. కరెక్ట్గా సరిపోయిందనమాట స్పైస్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అన్ని బిర్యానీస్ మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదా బయట, ఆ బిర్యానీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకే రకమైన టేస్ట్ వస్తూ ఉంటాయి కదా. ఇది మాత్రం అలా లేదు, చాలా డిఫరెంట్గా ఉందనమాట టేస్ట్ అయితే. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా గ్రేవీ కూడా బాగుంది. ఇంకా మన రైతా కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకా గ్రేవీ కూడా చాలా బాగుందనమాట. గ్రేవీతో కూడా తినొచ్చు. సో నేనైతే ప్లెయిన్గానే తినేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ ప్లెయిన్గా తినడానికి ఇష్టపడుతూ ఉంటాను బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది.